నార్మల్ గా అంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి యాక్ట్రెస్ కి ఏదో ఎవరో ఒక ఐకన్ ఉంటారు కెరీర్ లో, ఒక ఐకన్ ఇలా కావాలి మనం ఎప్పటికైనా అని. సిమ్రన్ నాతో అనడం నాకు ఇప్పటికీ గుర్తు. రమ్యకృష్ణ అంత హీరోయిన్ అవ్వాలండి నేను అనేది సిమ్రన్. ఆల్మోస్ట్ అంత పెద్ద హీరోయిన్ అయింది ఆఫ్ కోర్స్. అంటే రమ్యకృష్ణ గారికి వచ్చిన అన్ని మంచి క్యారెక్టర్స్ గట్ట తనకి రాలేదు కానీ బట్ షీ కమాండెడ్ ఏ రేంజ్. అలాగే నీకెవరైనా ఉన్నారా? నాకు సౌందర్య గారు సార్. సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు నేను చెప్పాను కదా సార్, ఆ సీన్స్ కానీ సౌందర్య గారి మూవీస్ కానీ చూసిన, అమ్మోరు లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు, లేకపోతే ఇప్పుడు చాలా ఫిల్మ్స్ ఉంటాయి, ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కానీ అట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చూసినప్పుడు, డ్యూయల్ రోల్స్ చేసినప్పుడు, అవన్నీ చూసినప్పుడు, శ్వేతనాగు కానీ అవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే సౌందర్య గారి లాగా చేస్తే బాగుంటది కదా, పవిత్ర బంధం అవన్నీ. సో ప్రతి ఒక్క హీరోతోనూ తను చేసిన సీన్, ఐ మీన్ మూవీస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ అవన్నీ చూసినప్పుడు నాకు సౌందర్య గారి లాగా. సౌందర్య లాగా అయిపోవాలందా? ఉంది సార్, చూడాలి. కానీ అంటే తను కూడా ఈ రోజున మోర్ గ్లామరస్ సైడ్ కి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వలేదు. తను చాలా బ్యూటిఫుల్ గర్ల్, చాలా అందంగా కనిపించేది చీర కట్టుకున్న జయసుధ గారి లాగా. ఎప్పుడు షోయింగ్ ఎప్పుడు చేయలేదు సౌందర్య. బట్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో నువ్వు వెళ్తున్న ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఒక మల్లేశం గాని నిన్న పొట్టేలు గాని ఇలాగా, దీనిలో ఎంతకాలం నువ్వు ఇలా కంటిన్యూ అవ్వగలవని అనుకుంటున్నా? అయ్యో, ఈదుతున్నాను సార్ నేను అట్లా. పాపం చిన్న ఫిష్ పెద్ద సముద్రంలో వేసి ఈదుకుంటూ వెళ్ళిపోతుంది స్విమ్ చేసుకుంటూ. కానీ సార్ నేను మరీ అంత డమ్ గా, సరే నేను ఈ చిన్న సినిమాలే చేసుకుంటూ వెళ్తేనే నాకు వస్తుంది అని ఆ థాట్ లో ఏం లేను. కానీ నాకున్న ఒకే ఒక ఏంటంటే సార్, ఆఫ్టర్ వకీల్ సాబ్ నాకు ఏమనిపించింది అంటే, నేను అప్పుడు కొంచెం గ్లామరస్ చేద్దామని రెడీ అయిపోయాను. లైక్ సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా నేను కొంచెం గ్లామరస్ గానే ఉండడానికి ట్రై చేస్తాను ఇప్పటికీ కూడా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఆఫ్టర్ వకీల్ సాబ్ నీకంటూ నువ్వు ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటే అది నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా వకీల్ సాబ్ తర్వాత నేను చేసిన మెయిన్ లీడ్ గా చేసిన తంత్ర కానీ పొట్టెల్ కానీ ఏదైనా, నేను ఒక క్యారెక్టర్, నాకు అన్నది ఒక క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నాను. ఒక మంచి రోల్ చేయాలి, ఒక మంచి కథలో పార్ట్ అవ్వాలి. సో దట్ ఈ చిన్న సినిమాలు అనేవి ఏదన్నా ఒక్కటి మంచి హిట్ అయిన, ఇప్పుడు పొట్టెల్లాక మంచి పేరు వచ్చిన, మంచి హిట్ అయిన, తంత్ర సోలో లీడ్ గా లైక్ సోలో ఫీమేల్ లీడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాబట్టి వాటన్నిటిలో ఎంత పేరు వచ్చినా నాకు ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది సార్. ఇప్పుడు ఈ అమ్మాయి సినిమా చూస్తే ఏదో ఒకటి ఉంటది, ఈ అమ్మాయి సినిమాలో వెళ్ళొచ్చు అని చెప్పి ఒక మార్కెట్ క్రియేట్ అయింది అనుకోండి ఆడియన్స్ లో. ఆ మార్కెట్ వల్ల నెక్స్ట్ ఫిల్మ్ బడ్జెట్ పెరుగుతుంది, ఆ నెక్స్ట్ ఫిల్మ్ బడ్జెట్ పెరుగుతుంది. అలా ఒక మంచి మంచి స్టోరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్ లోకి వెళ్తాను అంటే నేను మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అన్న ఒకే ఒక పాయింట్ లో నేను చేస్తున్నాను సార్. ఇప్పుడు చేసిన అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను అన్ని కొత్త హీరోస్ కొత్త డైరెక్టర్స్ తోనే చేస్తున్నాను సార్. కానీ స్టోరీ మంచిగా ఉండి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండి, ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం ఉన్న దాంట్లో బాగుండి, నేను ఎక్కువ హైలైట్ అయ్యేలాంటి సినిమా చేసి నెక్స్ట్ వచ్చేవి కూడా అలానే ఉన్నాయి సార్ నావి. నెక్స్ట్ ఒక 3 ఫిల్మ్స్ రిలీజ్ కున్నాయి, అవి కూడా డిఫరెంట్ జోనర్స్ లో. ఇప్పుడు కామెడీ థ్రిల్లర్ అని ఒకటి చేస్తున్నాను, జస్ట్ కామెడీ చేస్తున్నాము, లేకపోతే హారర్ కామెడీ చేస్తున్నాను, అట్లా కొన్ని ఫిల్మ్స్ అలా ఉన్నాయి, కొన్ని ఇట్లా చేస్తున్నాను. సో అన్ని జోనర్స్ లోనూ ఒక మంచి స్టోరీ మంచి క్యారెక్టర్ తో చేస్తే, ఈ అమ్మాయి సినిమాలో ఉంటే ఏదో ఉంటది రా, ఆ సినిమా కొంచెం మనం చూడొచ్చు అని ఆడియన్స్ దగ్గర నుంచి ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే సినిమా నాకు మార్కెట్ పెరుగుతుంది కాబట్టి బడ్జెట్ పెంచి చేస్తారు. దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నయనతార గారు ఉన్నారు సార్, నాకు తను చాలా ఇన్స్పిరేషన్. నయనతార గారు ఫస్ట్ ఆఫ్టర్ కమర్షియల్ ఫిల్మ్స్ వదిలేసిన తర్వాత కొన్ని ఫిల్మ్స్ చేశారు సార్, కోకిల లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అవన్నీ కొత్త డైరెక్టర్స్ చేస్తారు, తను మెయిన్ సెంట్రిక్ గా చేస్తారు. దాని తర్వాత ఆమె రేంజే మారిపోయింది సార్. సో నాకు అలాంటివి చేసినప్పుడు మేబీ మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సార్, కానీ నా పాత అలా చూస్ చేసుకున్నాను. ఎక్కడి వరకు వెళ్తాం మనకు తెలీదు సార్, నా పాత డెస్టినేషన్ ఎవరికి తెలియదు కదా. ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్ బట్ ఐఎమ్ ఆన్ ది వే అని ఎగ్జాక్ట్లీ ఒక సేయింగ్ ఉంది. అట్లాగా యూఆర్ ఆన్ ది వే, యూఆర్ ఆన్ ది వే. బట్ 100% ఇప్పుడు ఎంతసేపు కెరీర్ లో పెర్ఫార్మింగ్ క్యారెక్టర్లే చేస్తామంటే హీరోలకి వర్కౌట్ అవుతుంది. యాక్షన్, ఫుల్ యాక్షన్ ఫిల్మ్స్ ఉంటాయి కొన్ని, మాస్ యాక్షన్ ఊర మాస్ సినిమాలు ఉంటాయి కొన్ని, అవి చెయ్యికి తప్పదు. ఎందుకంటే మాస్ ఫార్ములా, మాస్ ఫార్ములా.
అలాగే హీరోయిన్స్ గా వచ్చిన వాళ్ళు మేము ఎంతసేపు పూజలు చేస్తాం స్క్రీన్ మీద, పాటలు పాడతాం, భక్తి గీతాలు పాడతాం, లేకపోతే ఏడుస్తుంటాం, అలాంటి క్యారెక్టర్ మాకు ఇవ్వండి అంటే మీరు సెగ్మెంటైజ్ అయిపోరా? అదే సార్ నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ అలా ఇప్పుడు నేను ఏమంటున్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ లో ఈ అమ్మాయి నా రోల్ కి ప్రామినెంట్ ఉంది. అది గ్లామరస్ అవ్వచ్చు, డీ గ్లామర్ అవ్వచ్చు, లేకపోతే గర్ల్ నెక్స్ట్ డోర్ అవ్వచ్చు. ఏ రోల్ అయినా నాకు ఇంపార్టెన్స్ ఉండేలాగా చిన్న సినిమా అయినా సరే మంచి స్టోరీని ఎంచుకొని వెళ్తున్నాను ముందుకి. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్లు కొన్ని గ్లామరస్ రోల్స్ చేసినప్పుడు మాస్ ఆడియన్స్ కి వెళ్తాము, కొన్ని చేసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరికి వెళ్తాము. అట్లా అన్ని ఆడియన్స్ దగ్గరికి మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు నుంచి మార్కెట్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. బాగా క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఎందుకంటే ఇన్ఫోసిస్ లో పనిచేసావు కదా, మార్కెట్ అనాలిసిస్ బాగా చేసావు. అంటే వకీల్ సాబ్ అయిపోయిన తర్వాత నేను ఒక డైలమాలో పడిపోయాను సార్. ఎందుకంటే అప్పటి వరకు కొంచెం డీ గ్లామ్ అట్లాంటివి చేసి కొంచెం వకీల్ సాబ్ కి ఫేమ్ వచ్చింది. ఫేమ్ వచ్చిన తర్వాత ఐ థాట్ ఇప్పుడు ఒక మంచి హీరోతో వస్తుంది, లేకపోతే మంచి కమర్షియల్ ఫిల్మ్ వస్తుంది అని అనుకున్నాను నేను. బట్ దట్ నెవర్ హ్యాపెండ్. మేబీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఒక 1 year ఆఫ్టర్ మలేషియం గాట్ రిలీజ్, ఒక 1 year కొంచెం ఉంది, కోవిడ్ ఉంది కదా. సో ఆ టైంలో ఏం సినిమాలు అవ్వలేదు. నాకు వచ్చిన ఫేమ్ అనేది వెళ్ళిపోయింది ఆ 1 year లో, వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టుంది. ఆ టైంలో ఏం ఆపర్చునిటీస్ ఏం రాలేదు. దాని తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఓకే నేను ఈ జర్నీని ఎలా ముందుకు తీసుకెళ్ళగలను అంటే నాకంటూ నేను ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటే నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళగలను. ఆ మార్కెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక మంచి కథ అంటే ఇప్పుడు నీకు టాప్ డైరెక్టర్ వచ్చేసి నీకు సూపర్ ఫిల్మ్ ఇస్తారు అన్నది ఇప్పుడు జరగదు. ఐ మీన్ నాకున్న ఆ టైంలో, కానీ ఇప్పుడు మేబీ ఇప్పుడు జరగొచ్చేమో. అప్పుడు ఆఫ్టర్ వకీల్ సాబ్ నాకు జరగదు, ఎందుకంటే నేనేమి గ్లామరస్ గా అప్పటి వరకు ఏం చేయలేదు. నేను గ్లామరస్ గా ఎలా ఉంటానో కూడా ఎవరికి తెలియదు. కొంచెం అప్పటి నుంచి కొంచెం ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో కొంచెం గ్లామరస్ గా ఉండటం కనిపించడం స్టార్ట్ చేసి ఇట్లా ఆఫ్ స్క్రీన్ ఏమో ఫుల్ డీ గ్లామ్ కైండ్ ఆఫ్ రోల్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అలా బ్యాలెన్స్ చేస్తున్నాను. అదేలే, అంటే నీకు ఇంతవరకు ఆ గ్లామ్ అంటే ఇంకొక మెయిన్ పాయింట్ నేను అడుగుదామని, ఇప్పుడు మీ యంగర్ జనరేషన్ హీరోయిన్స్ అందరూ కూడా చాలా చోట్ల డిస్కషన్ కూడా జరుగుతున్నది. ఊరికి 0 సైజులని ఎండిపోయి బుగ్గలు లాగేసి కళ్ళు లోతుకెళ్ళిపోయి పళ్ళు బయటకు వచ్చేసి, ఇది ఏంటి ట్రెండ్ అసలు? నార్మల్ గా ఇప్పుడు నువ్వు ఇందాకే చెప్పావు సౌందర్య గారు నాకు ఇన్స్పిరేషన్, నాయనతార ఇన్స్పిరేషన్. సౌత్ లో ఏ హీరోయిన్ అయినా సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరినైనా చూసుకోవచ్చు. సౌందర్య గారు గాని, మీనా గాని, రోజా గాని, నగ్మా ఇక్కడికి వచ్చే సక్సెస్ అయిన నగ్మా గాని, సిమ్రాన్ గాని, రమ్యకృష్ణ గారు గాని, యు కాల్ ఎనీబడి, ఆమెని మంచి క్యారెక్టర్స్ చేశారు. ఆమెని వాళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ డైమెన్షన్స్ లో ఉంటారు. వాళ్ళు మీరేంటి ఎంతసేపు మరి తింటున్నారా? ఇంటి దగ్గర ఏమైనా తింటారా మీరు? ఇంత డబ్బు సంపాదించుకుని గాలేనా? అయ్యో, అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు నాట్ జస్ట్ హీరోయిన్ సార్, ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే బయట అమ్మాయిలు కూడా అలానే ఉంటున్నారు సార్. ఎందుకు అంటే నాకు అర్థమైంది, మేబీ ఎక్కువ అవేర్నెస్ వచ్చేసింది సార్. హెల్త్ అని అదని ఇదని ఎవ్రీథింగ్ అవేర్నెస్ వచ్చేసి, ఇంతకు ముందు మంచిగా హ్యాపీగా మన సౌత్ ఇండియన్ భోజనం చేసేవాళ్ళం, రైస్ తినేవాళ్ళం, పప్పు కొంచెం కర్రీ వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, అమ్మో రైస్, వైట్ రైస్ అస్సలు ముట్టుకోకూడదు అన్న ఫీలింగ్ లోకి వచ్చేసింది మా ఎంటైర్ జనరేషన్ అలా వచ్చేసింది సార్, నాట్ జస్ట్ హీరోయిన్స్ అనే కాదు. సో దాని వల్ల ఏమైపోయిందంటే హెల్దీ ఈటింగ్ అండ్ జిమ్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఇంతకు ముందు అంతా ఇప్పుడు వెళ్ళి డైలీ వర్కౌట్ చేయాలి, లేకపోతే వైట్ రైస్ తినకూడదు, ఇంతే తినాలి, ఇంతే క్యాలిక్యులేషన్ కానీ, ఇన్ని యాప్స్ కానీ దాని మీద ఎంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే హెల్దీగా ఉండటానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఆ హెల్దీగా ఉండటంలో కొంచెం అయిపోతున్నారు. నాట్ ఫర్ ద ఫిల్మ్, నాట్ ఓన్లీ ఫర్ ద ఫిల్మ్స్, నార్మల్ గా కూడా ఇన్ జనరల్ వే ఆఫ్ లైఫ్ ని మార్చుకోవడానికి అందరికి ఒక అవేర్నెస్ వచ్చింది సార్. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని హెల్దీ ఛానల్స్ ఉంటున్నాయి, యూట్యూబ్ ఏంటి, నీకు రీల్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి, ఏం ఆకులు తినాలి, ఏం కూరలు తినాలి, మట్టి మంచినీళ్ళలో కలుపుకుని తాగండి, ఇసుకతో స్నానం చేయండి, ఇంకా ఒకటి కాదు. షుగర్ అయితే అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు మనకి టీ, కాఫీ అవన్నీ మనకి చిన్నప్పటి నుంచి అవే అలవాటు అయిపోయాయి. సో
ఒక అవేర్నెస్ వచ్చేసింది సార్. మనకి అవేర్నెస్ వచ్చి ఇది మనకి బ్యాడ్ అని తెలిసినప్పుడు ఆబ్వియస్ గా అందులోనూ మనకి స్కిన్ మా ఫీల్డ్ కి ఎక్కువ స్కిన్ కానీ హెల్త్ కానీ చాలా ఇంపార్టెంట్. అంటే మా బాడీయే మాకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. 100%. సో ఆబ్వియస్ గా అవన్నీ మన బాడీకి మంచిది కాదు అని తెలిసినప్పుడు కట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాంతో పాటు తగ్గిపోతున్నాం. తగ్గిపోతున్నారు.